అందరూ సీట్లలో కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. మీ కృపచేత దయచేత మమ్మల్ని అందరి కూడా క్షేమంగా ఈ యొక్క స్థలానికి చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన విష్ణువర్ధన్ మాధురిలా మరి వివాహ రిసెప్షన్లో మేమంతా కూడా ఇక్కడ కూడుకొని వివాహాన్ని గూర్చిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచించే భాగ్యాన్ని చెప్పే కృపను ధన్యతను దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు. ఇక సమయంలోనైనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నైనా గొప్ప సంగతులు నేను మాట్లాడుతుంటుండగా పరిశుద్ధాత్మ సాయాన్ని నాకు సమృద్ధిగా దయచేయండి తండ్రి. వింటున్న బిడ్డలు కూడా ఆత్మసాన్ని ప్రసాదించి చెప్తున్న మాటలు అర్థం చేసుకునే మంచి మనసును దయచేయండి తండ్రి. ఇక సమయంలో నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహేప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క నూతన దంపతులు విష్ణువర్ధన్ మాధురి నూతనంగా వివాహం చేసుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధ పవిత్ర వివాహం చేసుకొని ఈ సమయంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇక్కడ కూడా దేవుని మాటలు చెప్పాలని గొప్ప ఆశతో మరి ఈ బిడ్డలు ఇక్కడ కూర్చుని ఉంటుండగా మనమంతా కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వివాహము మ్యారేజ్ అనగానే మనకి గుర్తు వచ్చేది ఒక తంతులాగా ఏదో తాళి కట్టేయడము, ప్రమాణాలు చేయడము, తర్వాత భోజనాలు అయిపోయింది. ఇదే వివాహం అనుకుంటున్నాం మనం. అందరూ ఇదే వివాహము అని అనుకుంటున్నారు. అందుకే ఈరోజు అందరూ జాగ్రత్తగా వివాహం అయిన నూతన దంపతులు, వివాహం కానిపోతున్న వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఎక్కువసేపు మాట్లాడను, కొద్దిసేపే చెప్తాను. ఎందుకంటే తొందరపాటు పనికిరాదు అనేది మనకి చిన్నగున్నప్పటి నుంచి మన పెద్దలు చెప్పిన మాట. తొందరపాటు ఎప్పుడైపోతుందో అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే వివాహానికి సంబంధించిన రిసెప్షన్ కార్యక్రమం అంతా కూడా తొందరగా అయిపోవాలి అనేది మనం అట్లా అలవాటు అయిపోయాం. కానీ అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనం వినబోతున్న ఈ దేవుని మాటలే. అందుకే ఈరోజు దేవుడు మీ అందరితో, మనతో, ముఖ్యంగా విష్ణువర్ధన్ మాధురి మెర్సిలతో మాట్లాడే గొప్ప సందేశం ఏంది అంటే, వివాహము ఎందుకు ఘనమైనది. చూడండి, మీ అందరికి ఇన్విటేషన్ ఇచ్చారు కదా. అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు మీకు ఇన్విటేషన్ ఇస్తే ఆ ఇన్విటేషన్ అందుకుని మీరంతా ప్రేమగా ఇక్కడికి వచ్చారు. దంపతులను దీవించడానికి, వాళ్ళ ప్రేమ విందుని అందుకోవడానికి వచ్చారు. అయితే మీకు ఇచ్చిన కార్డు మీద ఒక మాట రాసుంది. ఏమని? వివాహము అన్ని విషయములో ఘనమైనది అని రాయబడి ఉన్నది. అయితే ఎప్పుడైతే మీరు ఆ కార్డు తీసుకున్నారో, ముఖ్యంగా క్రైస్తవుల కార్డుల మీద ఖచ్చితంగా ఈ వాక్యం ఉంటుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఇన్విటేషన్ చేతికి రాగానే ఆ మాట చూసి ఎందుకు ఘనమైనది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఘనమైనది? ఎప్పుడైనా
ఏమనుకుంటున్నారంటే ఇంకా వివాహం అయిపోయింది కదా, ముందే కట్నాలు కానుక అన్ని మాట్లాడుకొని అయిపోయింది, ఇక ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాం మనం. వాస్తవానికి దేవుని బిడ్డలారా, ఈ వివాహం అనేది దేవుడు ఏర్పరిచినది. మొదటగా ఇద్దరిని ఒక్క శరీరముగా ఉండమని శాసించింది దేవుడు. అర్థముందా దేవుని బిడ్డలారా? భార్య భర్తలుగా ఏక శరీరులుగా కలిసిమెలిసి ఉండాలని శాసించింది దేవుడు. అది మనుషుల నుంచి వచ్చింది కాదు. అందుకే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అసలు మొదటి వివాహము దేవుడు చేశాడని మనం అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మొదటి వివాహము దేవుడు చేశాడు, అది అందరికీ తెలుసు. ఆదాము అవ్వలకు వివాహం చేశాడు, అది మొదటి వివాహము దేవుడు చేశాడని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు అమ్మాయి తరపు తల్లిదండ్రులను కానీ అబ్బాయి తరపు తల్లిదండ్రులు కానీ లేదా ఇప్పటికీ పెళ్లి చేసిన వాళ్ళని అడిగితే, ఎందుకమ్మా మీ పాపకు మీ కూతురికి వివాహం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తారండి? అదేంటండి, అమ్మాయి గుండెల మీద కుంపట్లాగా ఉంటుంది కదా, వివాహం చేస్తే ఒక పని అయిపోతుందని చెప్తారు. మనం కూడా అందరం చెప్పిన వాళ్ళమే. అదే అబ్బాయి తరపున మనం మాట్లాడితే, ఎందుకండి అబ్బాయికి పెళ్లి చేస్తున్నారంటే ఏమంటామండి? ఇంకేంటండి, ఉద్యోగం చేస్తున్నాడు, వయసు వచ్చింది, మరి ముదిరిపోయిన బెండకాయ పనికిరాదు కదండి, కాబట్టి వివాహం చేస్తున్నామండి. ఇవే కదా మనం మాట్లాడేది, ఇవే కదా మన నోట్ల నుంచి వచ్చేది. ఇంకా కొంతమందిని అడిగితే ఏమంటారు? ముసలిది బకెట్ దన్నేటి తట్టు ఉందండి, తొందరగా వివాహం చేయాలి, ఇలాంటి మాటలు. ఇంకా కొంతమంది వారసులు లేదండి, తొందరగా వివాహం చేయాలి. ఇంకొంతమంది మా ఫాదరు ఆడుకోవడానికి మనమడు మనమరాలు లేరండి, వివాహం తొందరగా చేయాలి. చూడండి, ఇవే నా కారణాలు, ఇవే కదండి, వాస్తవాలే కదా. ఈ కారణాల కోసము వివాహాలు జరుగుతున్నాయి. కానీ వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్పాడు కదా. అసలు వివాహము ఎందుకు ఘనమైంది తండ్రి? మరి మొదటి వివాహం నువ్వెందుకు చేశావని దేవుణ్ణి అడగాలి మనం. ఈ వివాహాన్ని ఎందుకు నువ్వు ఏర్పాటు చేశావు, ఈ వివాహం మాకు ఎందుకు దేవా అని మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఒక్కోసారి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదివితే, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు అక్కడ రాయించాడు. అంటే దాని అర్థం ఏంటి? నరుడు ఒంటరిగా ఉంటే చెడిపోతాడనే ఆలోచించాలి, అంతే కదండి. నరుడు ఒంటరిగా ఉంటే చెడిపోతాడేమో అని మనం అనుకున్నాం ఎన్ని రోజులు. నరుడు ఒంటరిగా ఉంటే చెడిపోయే పరిస్థితి అయితే అప్పటికి ఒంటరిగానే ఉన్నాడు. ఆదాము తప్ప మనిషి అనేవాడు భూమి మీద లేడు కదా, ఇక చెడిపోయే అవకాశం ఎక్కడున్నది? చెడిపోయే అవకాశమే లేదు కదా. మన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎందుకన్నాడు? ఒకవేళండి మనలో మన మాట, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాకపోతే ఒక మగవాన్ని ఇవ్వచ్చు కదా, ఎందుకు సీన ఇచ్చాడు? ఆలోచించాలి ప్రతిదీ. ఎందుకంటే దేవుడు ఏది చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఈ వివాహ బంధమును ఏర్పాటు చేశారంటే దానికి ఒక కారణం ఉన్నది. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయము వాని కొరకు చేతునని. ఏందట? ఒంటరిగా ఉన్న వానికి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? సహాయమట. ఆలోచించండి, ఒంటరిగా ఉన్నవానికి సహాయం చేయడం ఏంటి? బాగా ఆలోచించాలి దేవుని బిడ్డలారా. అనగా ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయాలని, ఒక సహాయకానిగా శ్రీనియాలనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థ ఎవరైనా ఈరోజు భారతదేశంలో సుమారు 800 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే, ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతుంటే అన్ని పెళ్లిళ్ళకు కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. అది ఎవరు చేసుకున్న ఈ వివాహ వ్యవస్థ దేవుడు తీసుకొచ్చాడు. మనం అనుకుంటున్న కారణాల కోసం దేవుడు వివాహాన్ని తీసుకురాలేదు. మనం ఏమనుకుంటున్నాము? వయసు వచ్చిందని, ఉద్యోగం వచ్చిందని, మనలా ఇది ముసలమ్మ చనిపోయేటట్టుందని, ఈ రకరకాల కారణాలతో. ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఆదాముకి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నాడు, అవ్వను ఎందుకు ఇచ్చారంటే, ఆదాము ఏ పనిలో ఉన్నాడు అక్కడ రాస్తున్నాడు దేవుని బిడ్డలారా.
ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి చూడండి, నిర్మించి సృష్టిని కలిగించిన దేవుడు భూజంతువులను కూడా కలిగించాడండి. బాగా వినాలి, అందరూ మనసు పెట్టి వినాలి, అందరు ఇటే చూడాలి కొద్దిసేపే. ఎందుకంటే ఇది ముఖ్యం, మనకు కావాల్సింది ఇదే, మనకు తెలవాలి. వివాహం చేసుకుంటున్నాం, పిల్లలు అంటున్నాం, ఏదో బతికేస్తున్నామని మనం అనుకుంటున్నాం. అసలు ఈ వివాహం అనేది ఎందుకు వచ్చింది భూమి మీదకి? అసలు దేవుడు వివాహాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే, దేవుడు సృష్టిని తయారు చేసి జంతువులను పక్షులను భూమి నుంచి పుట్టించినప్పుడు, అది పుట్టించింది నేనే రా ఆదాము, ఇవి పుట్టించింది నేనే, కానీ వాటికి నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? అంటే భూమి మీద పుట్టిన వాటన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఆదాము. అంటే తండ్రి మాట విని, తండ్రి అయిన దేవుడు మాట విని వాటన్నిటికీ పేర్లు పెట్టాలనేది దేవుడు ఏర్పాటు చేశారంటే అర్థమేంటి? దేవుని పని ఆదాము చేస్తున్నాడని అర్థం. అర్థముందా దేవుని బిడ్డలారా? ఏం చేస్తున్నాడు ఆదాము? దేవుని పని చేస్తున్నాడు. అంటే పేర్లు పెట్టడం కూడా దేవుని పని అంత పెద్ద కష్టం అనుకోకండి. పేర్లు పెట్టడం కూడా కష్టమే. అంటే ఒక 10 పేర్లు ఫటాఫట్ జంతువుల పేర్లు చెప్పండి, మీరు చెప్పగలమా? చెప్పలేం. ఈరోజు చెప్తున్న శాస్త్రం చెప్తున్నది 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారండి. అప్పటికి కొన్ని కోట్లు ఉండొచ్చు, వాటన్నిటికీ పెట్టింది పేరు, ఒకదానికి పెట్టింది ఇంకో దానికి పెట్టకుండా కొన్ని కోట్ల జంతువులకు పక్షులకు పేరు పెట్టింది ఆదాము. అంటే దేవుని పని చేశాడు ఆదాము. ఆ పనిలో ఉన్నప్పుడు దేవుడు ఆలోచించాడు, నరుడు ఒంటరిగా ఉంటే కష్టమైపోతుంది కాబట్టి నేను సహాయంగా ఉండడానికి స్త్రీనిస్తాననుకున్నాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? అంటే దేవుని పని చేస్తున్నప్పుడు అతనికి సహాయంగా ఉండడానికి స్త్రీనిచ్చాడు. అంటే స్త్రీ యొక్క గొప్పతనం చూడండి. ఒక స్త్రీ భార్యగా భర్తకు ఉంటే మంచి ఆలోచన చెప్పగలదు. వాక్యం తెలిసిన భయభక్తులు గల స్త్రీ మంచి ఆలోచన భర్తకు చెప్పగలదండి. అలా చెప్పడానికి, ఆలోచన చెప్పడానికి, మరి ఉండడానికి, కలిసి ఉండడానికి ప్రక్కటెముక తీసి ఆదాము నుంచి స్త్రీని అవ్వను భార్యగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచన. మనము చెప్పుతున్న కారణాలు కాదు, మనం అనుకుంటున్న కారణాలు అవన్నీ మన ఆలోచనలు, కానీ దేవుని ఆలోచన అది కాదు. మనం మాట్లాడుతూ ఉంటాము, ఈ వివాహం మా తల్లిదండ్రులు చేశారండి, ఈ వివాహము మా మేనమామ చేశారండి, ఈ వివాహం మా అక్క చేసిందని మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి వీళ్ళు కాదు చేసేది. అర్థమున్న దేవుని బిడ్డలారా? ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు చేస్తున్నాడు, దేవుడు కల్పించాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్న ఆలోచించిన దేవుడు దేవుని పని చేస్తున్నప్పుడు సహాయంగా ఉండడానికి అవ్వని సహాయంగా ఇచ్చాడు. ఆ విధంగా భార్య భర్తలుగా ఏక శరీరుగా వాళ్ళు బ్రతికినట్టుగా మనం చూస్తాం. చదవమ్మా. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి. చూడండి దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. పేర్లు పెట్టే దేవుని పనిలో ఆదాము ఉన్నప్పుడు సహాయంగా ఉండడానికి భార్యని ఇచ్చాడు. మనకు అర్థమైపోయింది. మొదటి వివాహం దేవుడు ఎందుకు చేశాడో మనకు అర్థమైపోయింది కదా. మొదటి వివాహం దేవుడు ఎందుకు చేశారంటే పనిలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఇచ్చాడు. మన పిల్లల్ని కూడా దేవుడు ఇస్తున్నాడు కదా. పిల్లలు కూడా గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే కదా. ఆయన ఇస్తేనే కదా మనకి పిల్లలు, అవునా కదా? దేవుడు ఇస్తేనే కదా మనకి పిల్లలు. అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, పిల్లల్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆ పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఆ పిల్లల్ని కూడా ఎందుకు ఇస్తున్నాడు అనుకుంటున్నారు? ఆ పిల్లలతో మనం ఆనందంగా ఉండి వాళ్ళని చూసి సంతోషపడి భార్య భర్తలుగా మనం కలిసిమెలిసి జీవిస్తూ ఆనందపడుతూ ఆ పిల్లలను కూడా దేవునిలో పెంచడానికి ఆ పిల్లలు ఆయనకు కావాలి. పరలోకం మా పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు, భార్య భర్తలుగా మనకి ఇవ్వాలనుకున్నాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? అందుకే 1:27-28 చదివితే, అదే ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనంలో చెప్తున్నాడు దేవుడు ఎందుకు పిల్లలు ఇచ్చాడో అక్కడ చెప్తున్నాడు. చూడండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరును సృజించి స్త్రీనిగాను పురుషునిగాను సృజించి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏంటి ఆశీర్వాదము? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. చూడండి దేవుని బిడ్డలారా,
దేవుడు చేసిన వివాహములో ఆ పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ పిల్లలకి భార్య భర్తలకి దేవుడు పరలోకం ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఒంటరిగా ఉన్న ఆదాముకి సహాయంగా మరి శనిచ్చాడు. అదే విధంగా గర్భఫలాన్ని మనందరికీ ఇస్తున్నాడు. అంటే వివాహం మనం చేసుకోవలసినది దేవుని కోసమే. అర్థముందా దేవుని బిడ్డలారా? ఇవి మీకు మాటలు నచ్చినా నచ్చకపోయినా బైబిల్లో రాయబడిన మాటలు, బైబిల్లో చెప్పబడిన మాటలు, దేవుని యొక్క సంకల్పం మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసింది దేవుడు. మనం అనుకుంటున్నాము అక్క చేసింది, మామ చేసింది, మేనమామ వివాహం చేశారు, వీళ్ళు కాదు చేసేది. వాస్తవానికి వివాహం ఎవరు చేశారో ఈ ప్రపంచంలో ఒకే ఒక్క యేసు ప్రభు మాత్రమే చెప్పాడు ఈ వివాహం ఎవరు చేశారు. అందరికీ ఈ ప్రపంచంలో అందరి వివాహాలు ఎవరు చేస్తున్నారు అనేది యేసు ప్రభు మాటల్లో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త సౌండ్ తగ్గించినవా? కాబట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. చూడండి, దేవుడు భార్య భర్తలంటే ఏక శరీరులుగా ఉండాలని శాసించింది దేవుడు. అక్కడ ఏమంటున్నారు ప్రభువారు అంటే వారి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక అంటే భార్య భర్తల పవిత్రమైన బంధం ద్వారా ఇద్దరు ఏక శరీరంగా ఉంటున్నారు కనుక దేవుడు జతపరిచినదట. ఎవరు? దేవుడు జతపరుస్తున్నాడు. ఆ మేనమామ కాదు, ఆ తల్లిదండ్రులు కాదు. ఈ వివాహం అనేది దేవుడు చేస్తున్నాడు. ఈ వివాహము కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అట. ఏందట? మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అసలు మొదటి వివాహం జరిగిందే భూమి మీద. మొదటి వివాహమే ఆదాముకి జరిగింది. అందుకే ఇవన్నీ కొన్ని తప్పుడు మాటలు మనం ఏదేదో అనుకుంటున్నామో మనకు అర్థం కావడం లేదు. కానీ వివాహం అనేది, ఈ వివాహ వ్యవస్థ, ఈ వివాహ బంధము దేవుడే ఇచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 13:4లో దేవుడు చెప్పిన మాట చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీకి రాసిన పత్రిక 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మనం డిసైడ్ చేయడం కాదు, ఘనమైనదిగా ఉండాలంటున్నాడు దేవుడు అక్కడ. అర్థముందా దేవుని బిడ్డలారా? ఘనమైనదని చెప్తున్నాం, బాగానే ఉంది. ఘనమైనదిగా ఉంచవలసిన బాధ్యత భార్య భర్తల మీద ఉన్నది. వివాహం అన్ని విషయములో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఈ రోజు పెళ్లిళ్ళు ఎందుకు విడాకులైతున్నా తెలుసా అండి? వివాహము మా తల్లిదండ్రులు చేశారు, మా మామ చేశారు, మా అక్క చేశారు అనుకుంటున్నారు కాబట్టి భయం లేకుండా విడిపోతున్నారు. కానీ వివాహం చేస్తుంది దేవుడని అర్థం చేసుకుంటే ఆ భయం ఉంటుంది, ఎవరు కూడా విడిపోరు. ప్రతి వివాహము దేవుడే చేస్తున్నాడు కాబట్టి దేవుడు జతపరిచిన జంట. అర్థమవుతుందండి? దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపకూడదు అని ప్రభువారు చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఆ వివాహంలో భార్య భర్తలుగా దేవుడు జతపరిచినప్పుడు కొంతమంది ద్వారా విడిపోయే ప్రమాదం ఉన్నది. కానీ చేసుకున్న వాళ్ళు ఈరోజు ముఖ్యంగా విష్ణువర్ధన్, మాధురి, మెర్సిలు ఇక్కడ ఉన్న వివాహం చేసుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మన వివాహాలన్నీ దేవుడే జతపరిచాడు. దేవుడు చేసిన వివాహం ఇది. అర్థముందా దేవుని బిడ్డలారా? అలా వివాహం చేసిన దేవుడు ఈ వివాహము పండంటి కాపురము, పచ్చగా పండంటి కాపురంగా కలిసిమెలిసి ఉండాలంటే కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. అర్థముందా దేవుని బిడ్డలారా? భార్య భర్తలుగా కలిసిమెలిసి జీవించాలన్నా, గొడవలు పడకుండా ఉండాలన్నా, ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలంటే దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు నిజంగా వాటి ప్రకారంగా బ్రతికితే అసలు ఎవ్వరు కూడా విడిపోవాలనే ఆలోచన కూడా తెచ్చుకోరు. ఆ మాటలు ఏందో ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము పండంటి కాపురానికి 3 సూత్రాలు ఒకసారి చూద్దాం. పండంటి కాపురానికి 10 సూత్రాలు కాదు, 3 సూత్రాలు చూద్దాం. ఈ 3 మనం పాటిస్తే ఖచ్చితంగా భార్య భర్తలుగా కలిసిమెలిసి జీవిస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం కంప్లీట్గా మీరు చదువుకోండి. తర్వాత ఇప్పుడు కొన్ని మాటలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, మొదటి సూత్రం చూడండి,
స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. మొదటి సూత్రం ఇది. అర్థమవుతుందా అంటే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మొదటి సూత్రం ఏంటంటే, స్త్రీలుగా భార్యలుగా ముందు చేయవలసిన పని ఏంది అంటే భర్తలకు లోబడి ఉండాలి. నీకేం తెలియదు పో అనకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు. ఇలా అనకుండా మనం కలిసిమెలిసి జీవిస్తేనే కలిసిమెలిసి జీవించగలం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మొదటి సూత్రం అండి ఇది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? మొదటి సూత్రం ఇదేంటంటే స్త్రీలకు మాత్రమే చెప్పాడా? స్త్రీలు కూడా మగవాళ్ళతో సమానము కదా. ఇప్పుడు అవే కదా మనకు వినబడతా ఉన్నాయి, స్త్రీలు మగవాళ్ళతో సమానము కదా. అలాంటి మాటలు మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకి మనము లోబడితే కుటుంబాలు బాగా ఉంటాయి. భర్తకు లోబడి బతికితే, భర్తకు లోబడి జీవిస్తే ఆ కుటుంబము పచ్చగా ఉంటుంది. ఎందుకంటే భర్తకు లోబడం అన్నది నేను కాదు, ఇక్కడున్న ఎవరు కాదు, దేవుడు చెప్తున్నాడు. ఏమని? స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరి పురుషులకి ఏం చెప్పలేదా? రెండవ సూత్రం పురుషులకు మరి ఏం చెప్పలేదా అంటే, స్త్రీలుగా ముందు మీరు చేయవలసిన పని మీ భర్తలను గౌరవించాలి. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అందుకే సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు స్త్రీకి శిరస్సుగా పురుషునితో పోల్చాడు. పురుషుడు భార్యకు శిరస్సు లాంటి వాడు. అలాంటి శిరస్సుకు లోబడమని దేవుడే చెప్తున్నాడు, మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం ఏంటి అంటే, భర్త భార్యని ప్రేమించాలి. వింటున్నారా అండి? అందరూ వింటున్నారు కదా? ఏందట మొదటి సూత్రం ఏందండి? మొదటి సూత్రం చెప్పగలరా? మీరు ఉంటారో లేదో తెలిసిపోతుంది. మొదటి సూత్రం ఏంటి? స్త్రీలు చెప్పండి. పురుషులకు, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం ఏంటి అంటే, భర్తకు చెప్పిన మాట ఏమని? నీ భార్యని ప్రేమించమన్నాడు. గౌరవించడం కంటే ప్రేమించడమే చాలా కష్టం దేవుని బిడ్డలారా. అర్థముందా అండి? గౌరవించడం కంటే ప్రేమించడం చాలా కష్టం. కానీ దేవుడు చెప్పిన రెండవ సూత్రం ఏంటి అంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఎంతగా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఒకసారి త్వరగా చదవమ్మా, కంటిన్యూగా. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. 28వ వచనమమ్మ. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమించు. ఎవరైనా వాళ్ళ శరీరాన్ని ప్రేమించుకునే వాళ్ళు ఉంటారండి? మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటాం కదా. మన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో అదే రీతిగా మన భార్యని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు, చదవమ్మా. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యని ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించువాడు ఎవడూ లేడు. ఎవరైనా వాళ్ళ శరీరాన్ని ద్వేషించుకుంటారా? అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా దానికి అందాలు దిద్దుతూ ఉంటాము, మంచి డ్రెస్సులు వేసుకుంటాము, కలర్తో సంబంధం లేకుండా మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటాం కదా. మనము మన శరీరాన్ని భర్తలుగా ఏ విధంగా పురుషులుగా ప్రేమించుకుంటున్నామో మన భార్యలను కూడా ఆ విధంగా ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న ఈ నూతన దంపతులు విష్ణువర్ధన్ కూడా వాళ్ళ భార్యని తన సొంత శరీరమును వలె ప్రేమింపవలెను. మొదటి సూత్రం ఏంటి? మాధురి మెరిసి కూడా భర్తకి లోబడి ఉండవలెను. ఇది చెప్పింది ఎవరండి? స్వయంగా దేవుడు చెప్పిన మాట. దేవుని బిడ్డలారా, 11వ వచనం చదవమ్మా. ఈ కారణము చేత, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, తర్వాత తల్లిదండ్రులు మొత్తుకొనును. అది కాదండి, అది కాదు. హత్తుకొనునంటే వాళ్ళని పక్క పెట్టడం అని కాదు. హత్తుకొనడం అంటే భార్య భర్తలుగా ఏక మనసు ఏక శరీరముగా ఉన్న వాళ్ళు ఒకరికొకరు దేవుడు చెప్పిన విధంగా
ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇద్దరు క్రైస్తవులండి, భార్యాభర్తలు ఇద్దరు క్రైస్తవులు, ఈ వాక్యం చదువుకున్నారు. భార్య అంటుంది దేవుడు నన్ను ప్రేమించమన్నాడు కదా, ముందు నన్ను ప్రేమించంటుంది. అర్థమున్న దేవుని బిడ్డలారా, భార్య అంటుంది దేవుడు చెప్పాడు కదా నన్ను ప్రేమించు. భర్త అంటున్నాడు సో నాకు లోబడమన్నాడు కదా, లోబడంటున్నాడు. అది కాదండి, అది కాదు దేవుని బిడ్డలారా. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడున్న సమాజంలో స్త్రీలు కూడా జాబులు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరు నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానే ఈగో ప్రాబ్లమ్స్తో కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వివాహము దేవుడే జతపరిచాడు. ఇక్కడ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు కాదు, నువ్వు నీ వెనుక ఎన్ని ఆస్తులు ఉన్నాయనే కాదు. ఈ జంట, ఈ వివాహము దేవుడు చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం బతికితే ఖచ్చితంగా కుటుంబము సంతోషంగా ఉంటుంది. చదవమ్మ, కంటిన్యూ చేయి. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముల గుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును, చూడండి బాగా వినండి, మరొకసారి గుర్తు చేస్తున్నాడు. మొదటి సూత్రము భార్య భర్తకు లోబడి. ఇది ముఖ్యమండి. వివాహ కార్యక్రమాల్లో కానీ రిసెప్షన్లో ఇది చాలా ముఖ్యం. ఈ మాటలు ముఖ్యం మన కుటుంబాలు బాగుండాలంటే, దేవుని మాటలు ముఖ్యం మన కుటుంబాలు బాగుండాలంటే. అందుకే ఏమంటున్నాడు, మెట్టుకు మీలో ప్రతి పురుషులను తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అర్థముందా దేవుని బిడ్డలారా? ఇవి పాటిస్తే అసలు కుటుంబంలో గొడవలే ఉండవండి. ఈ 3 సూత్రాలు పాటిస్తే కుటుంబంలో గొడవలే ఉండవు. అందుకే దేవుని బిడ్డలారా, భర్త దేవుని పనిలో ఉండాలి, దేవుని పనికి సహకరిస్తూ ఉండాలి, దేవుని పని జరిగిస్తూ ఉండాలి. భర్త దేవుని పనిలో ఉన్నప్పుడు సాయం చేయడానికి భార్య ఉండాలి. ఇప్పుడు ఈ భార్య భర్తలుగా దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవునిలో పెంచాలి. వివాహము ఎందుకు ఘనమైంది, ఎప్పుడు ఘనమైంది? మరి వివాహం ఘనమైంది అంటున్నాం, ఎప్పుడు ఘనమైంది అనుకుంటున్నారు? ఎప్పుడు ఘనమవుతుంది వివాహం? ఒక భార్య భర్తలుగా భర్త దేవుని సేవలో దేవుని పని చేస్తున్నప్పుడు, ఆ భార్య ఆయనకి సహకారిగా ఉంటున్నప్పుడు, దేవుడిచ్చిన గర్భఫలాలు దేవుల్లో పెంచినప్పుడు ఆ వివాహము ఘనమైనది. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఆ వివాహము ఘనమైనది. అంటే అసలు వివాహం పెట్టిందే ఇందుకు దేవుడు భూమి మీద. వివాహ వ్యవస్థ పెట్టింది ఇందుకే, అంటే మనము దేవునిలో ఉండి దేవుని కోసం బ్రతికి దేవుడిన లోకం రావాలని ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ ప్రకారంగా అసలు క్రైస్తవులకు విడాకులకు అవకాశం లేదండి. బైబిల్ ప్రకారంగా డైవోర్స్కి అవకాశమే లేదు, వద్దంటున్నాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా దేవుని మాట పక్కకి పెట్టి డైవర్స్ తీసుకుంటే, ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. నేను చెప్పడం కదా, బైబిల్లో దేవుడు ఏం రాయించారో చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు దేవుని బిడ్డలారా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. పౌలు గారు అంటున్నారు, పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ అందరం పెళ్ళైన వాళ్ళము చాలా మంది ఉన్నారు కదా. పెళ్ళి అయిన వారికి దేవుడు చెప్తున్న మాట, పెళ్ళి అయిన వారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుతున్నది ఏంటంటే, భార్య భర్తను ఎడబాయకూడదు. అసలు ఛాన్సే లేదు ఇక. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా, భార్య భర్తను ఎడబాయకూడదు. తర్వాత మాట చూడండి, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనక ఉండవలేను. ఇదండి దేవుడు చెప్పిన మాట. నువ్వు వినకుండా, నువ్వు పట్టించుకోకుండా నేను విడిపోతానంటే ఇక నీ జీవితం నువ్వు పెళ్లి చేసుకోవద్దు. దేవుడు చెప్తున్న మాట దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు మరి కుటుంబాలు ఇలాంటి మాటలు కరువై భార్య భర్తలుగా మరి దేవునిలో వాక్యములు ఉండకుండా మరి దేవుని మాటలు పక్కకి పెట్టి ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు. కాబట్టే
కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, భార్య భర్తలు విడిపోతున్నారు. కానీ వివాహము మరి దేవుడు భూమి మీద పెట్టింది, ఈ వివాహము దేవుడు భూమి మీద పెట్టింది మన పెరటిలో ఉన్న, మన ఇంట్లో ఉన్న మామిడి చెట్టు ఆ పండ్లు కాస్తే మనం తింటాం, చెట్టు తినదు కదా. మన 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 ప్లాట్లో మన ఇంట్లో ఉన్న మామిడి చెట్టు పండ్లు కాస్తే మనం తింటాం, మామిడి చెట్టు తినదు. అదే విధంగా మనకి దేవుడు పిల్లలు ఇచ్చేది మన కోసం కాదు, ఆయన కోసం పెంచమని. వివాహం ఆయన కోసమే, పిల్లలు ఆయన కోసమే. అందుకే వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేను. అర్థముందా దేవుని బిడ్డలారా? అందుకే మూడు సూత్రాలు. మొదటి సూత్రము, భార్య భర్తకు లోబడి గౌరవిస్తూ జీవిస్తూ ఉండాలి. ఇక భర్త తన సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా భార్యని ప్రేమించుకుంటూ ఉండాలి. భార్య భర్తలుగా మూడవ సూత్రము, దేవుడు మరి వాళ్ళు దేవుని పనులు కొనసాగుతూ దేవుడు గర్భఫలాలు ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతూ ఇచ్చిన పిల్లలు కూడా దేవునిలో పెంచాలి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఇది నేనా ఈ రిసెప్షన్ సమయంలోనైనా మరి విష్ణువర్ధన్, మాధురి మెరిసిలను మీరు ప్రేమించి వాళ్ళ ఆహ్వాన పత్రిక అందుకొని ప్రేమించి ఇక్కడికి వచ్చిన ఆ బిడ్డలతో, నూతన దంపతులతో అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, వివాహం అన్ని విషయంలో ఘనంగా ఉండాలంటే భార్య భర్తలు దేవుని పనుల్లో ఉండాలని, దేవుని మీరిచ్చిన గర్భఫలాన్ని మీలో పెంచితేనే అది ఆ వివాహం ఘనమైనదిగా ఉంటుందనేది మా అందరితో మాట్లాడావు నాయన. మరి బిడ్డలకు చెప్పాను, అర్థం చేసుకునే మంచి మనసును దయచేయండి నాయన. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మరి ఈ వివాహాన్ని జరుపుకున్న భార్య భర్తలు ఇద్దరిని కూడా దీవించండి తండ్రి. విష్ణుని మరిసిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. భార్య భర్తలుగా ఒకరికొకరు లోబడుతూ, ఒకరికొకరు ప్రేమించుకుంటూ మీకోసం గొప్పగా మీ పనిలో ఉంటూ మీకోసం గొప్పగా జీవించే భాగ్యం ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా మరి మాధురి కూడా అత్తమామలకు లోబడుతూ, అత్తమామల తల్లిదండ్రులను చూసుకుంటూ జీవించే అట్టి గొప్ప మనసును, అట్టి భాగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. అత్తమామలు కూడా మాధురిలో కూతురును చూసుకునే మంచి మనసును దయచేయండి తండ్రి. ఆ విధంగా కుటుంబం అంతా కూడా ఒక ఉన్నతమైన కుటుంబంగా దేవుని కుటుంబం ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. అదేవిధంగా విష్ణు కూడా భార్యని ప్రేమిస్తూ, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తూ, మేము మహిమపరుస్తూ, మీరు ఇవ్వబోతున్న గర్భఫలాన్ని మీ యొక్క జ్ఞానముల వాక్యములు పెంచి మీ సేవలకు నడిపించే విధంగా ఉండుటకు కృప చూపండి తండ్రి. ఇక్కడ ఈ కుటుంబాన్ని ప్రేమించి ఎంతోమంది బిడ్డలు వచ్చారు నాయన. వాళ్ళని కూడా దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళు చేస్తున్న పనులు తోడుగా ఉండండి నాయన. వాళ్ళ పిల్లలు కూడా దీవించండి నాయన. వివాహం మీరు ఏర్పాటు చేసిందని, మీరు చేసిన వివాహం అందరికీ మీరే వివాహం చేస్తున్నారని, మీరు చేసిన వివాహాన్ని ఎవరు కూడా వేరుపరచకూడదని మా ప్రభు చెప్పిన మాటను కూడా మేము గుర్తు చేసుకున్నాం నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మరి ఎవరైతే ఇక్కడ విన్నారో, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వినబోతున్నారో వాళ్ళంతా కూడా భూమి మీద ప్రతి వివాహము మీరే జరిగిస్తున్నారని, ఆ వివాహము విడిపోవడానికి వీల్లేదని, అనుమతి లేదని అర్థం చేసుకొని గొప్పగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని, ముఖ్యంగా నూతన దంపతులు మీ చేతికి సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.